జేమ్స్ త్వరగా పోనీ. ఏం కాదు భాస్కర్, నీకేం కాదు. నన్ను చూడు, నువ్వు త్వరగా పోనీ జేమ్స్. అయ్యో త్వరగా పోనివ్వు. నా వల్ల కావడం భాస్కర్, నీకేం కాదు భాస్కర్. ఏయ్ పక్కకు తప్పుకోరా గాడిద. జేమ్స్ లారీ. ఏమైంది సార్? యాక్సిడెంట్ అయింది, చనిపోయారనిపిస్తోంది. డాక్టర్ అయిపోయాయా? రెండూ పూర్తయ్యాయి. లోపలున్నది గేదెలో దున్నలో కాదు, లోపలున్నది మనుషులు. అది కాదు డాక్టర్. అసలు మీకు ఎవరు చెప్పారు అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని? ఒకడు కత్తిపోటుతో చచ్చాడు. ఎవరో చెప్పాడు తను చనిపోయాడని? రాస్కల్, ఇతను చనిపోలేదు. ఇప్పుడు అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. ఓ మై గాడ్, ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ విల్సన్ ని, రాధాకృష్ణని వెంటనే ఆపరేషన్ థియేటర్కి రమ్మనండి. నేను చనిపోయానా? లేదు, వాడు బతికుండగా నేను చావకూడదు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తీరాలి. ఎటు చూసిన జ్ఞాపకాలే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? డగ్లస్, లాయర్, జేఎస్ కాదు, రావు బ్రదర్స్. అవును, రావు బ్రదర్స్. హలో, రామయ్యనండి. ఫోన్ విజయ్కి ఇవ్వు. అలాగే. విజయ్, మనం అనుకున్నదే జరిగింది. డగ్లస్, రావు బ్రదర్స్ గొడవ పడ్డారు. డబ్బు కొట్టేసింది డగ్లస్ అయి ఉంటాడని గోపాలరావు నమ్మకం. డగ్లస్కు విరుద్ధంగా గోపాలరావు ఏమైనా? డగ్లస్ని లేపేయాలన్నది గోపాలరావు పథకం. ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచి చంపిన కేసులో పైలి ఉన్నాడే, లాడన్ పైలి, వాడిని నేను ఎలాగైనా బ్లాక్ చేస్తాను. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఏదైనా ఓ కారణం కావాలి కదా. కనీసం ఒక మర్డర్ కేసైనా. ఒకటి కాదు, 2 పిట్టల్ని కొట్టచ్చు. రావు బ్రదర్స్ని లేపేస్తే పోలీసుల అనుమానం అంతా ఒకడి మీదకి వెళ్తుంది, ఆ డగ్లస్ మీదకి. మనం 5 ఏళ్లు ఓపిక పట్టింది ఈ చిన్న పని సాధించడానికి కాదు, మొత్తం అందరినీ లేపేయడానికి. విజయ్, అరిటాకులు చుట్టి తుపాకీ ఉంది. ఇక బయలుదేరడం అనేది నీ చేతుల్లో ఉంది. సూర్యుడు అస్తమించాడని భ్రమపడి బయటకు వచ్చిన సైంధవుళ్లాగా గోపాలరావు చావాలి. చంపుతావని ఏమాత్రం ఊహించడు. ఆట 10:30కి.
మొదట సుభద్ర పరిణయం, తర్వాత కీచకవధ కదా? హలో, వైజాగ్లో లాడెన్ పైలిని కంట్రోల్ చేయగల వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, మాధవరావు. అందువల్లే ఒక్క మాట కూడా మాట్లాడకుండా లక్షల విలువైన డగ్లస్ కొటేషన్ నుంచి పైలి వెనక్కి తగ్గాడు. లాడని చెప్తే వచ్చాను. సార్, కార్లో కూర్చోండి. ఎక్కడికి? ఏయ్, ఏమిటిదంతా? డగ్లస్ లోపలున్నాడు, క్యాసినోలో. డిస్కో నుంచి ఇప్పుడు బయటకు వస్తాడు. మాకు డిస్కో నీతోనేరా. ఏయ్, ఎవరు మీరు? నోరు మూసుకో. ఏమిటి మీరు చేస్తున్నది? ఏయ్, అసలు ఎవరు మీరు? మావా, క్లబ్లో నీతో కలిసి డాన్స్ చేసిన ఆ ఎర్ర జుట్టు పిల్ల ఎవరు? నిజంగా అదిరిపోయిందనుకో. ఎవర్రా మీరంతా? వైజాగ్ లో ఎవరు రావు బ్రదర్స్ కొటేషన్ ని ఎదిరించరు. పొరుగు నుంచి వచ్చుంటే వినాయకరావు, వెంకట్రావు అనేది ఎవరని కొంచెం కనుక్కోండి. ఏంట్రా ఇది? వాడేవడ్రా వినాయకరావట? పెద్ద పోటుగడా ఏంటి? ఏయ్, ఏంట్రా మావా అంత కామెడీ చేస్తుంటే నవ్వవేంట్రా? నవ్వు మావా. నవ్వు మావా. ఎందుకు మావా బలవంతంగా ఆపుకుంటావు? బయటికి నవ్వేసేయ్. భాస్కర్, వాడిని చంపేసేయ్. భాస్కర్, పట్టుబడిన సాక్ష్యాలు లేనందువల్ల నిరూపించలేకపోయినా ఎన్నో మర్డర్ కేసులున్నాయి నీ మీద. ఓ 5-6 ఉంటాయి కదా వెంకట్? ఓహో, వాటికి సాక్ష్యాలు తీసుకొచ్చారా తమరు? ఇంతకు మీకేం కావాలి? డబ్బా లేక మరేదేనా? ఊరికే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. వైజాగ్లో జరిగిన అన్ని మర్డర్ కేసుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చే కప్పుని ఇవ్వడానికే నిన్ను తీసుకొచ్చింది. ఏంట్రా? డగ్లస్ని హత్య చేయడానికి మరో కొటేషన్ ఇచ్చారు కదా, అందులో మేము ఒక చిన్న మార్పు చేశాం. థామస్ బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్లో నువ్వెలా మార్పులు చేస్తావు? చాలా పవర్ఫుల్ వ్యక్తికే మేము దాన్ని అప్పగించాం. అది తప్పకుండా జరిగిపోతుంది. మీరు డబ్బిచ్చిన లాడెన్ పైలి అక్కడికి వెళ్ళలేదు. ఓ, మీరు ఆ డగ్లస్ అనుచరులు కదా? ఆ రాస్కల్ మీకు ఎంత డబ్బిచ్చాడు? అది ఎంతైనా కానివ్వండి, అంతకు డబుల్గా ఇవ్వడానికి రావు బ్రదర్స్ రెడీగా ఉన్నారు. ఏ వెంకట్, మేము డగ్లస్ అనుచరులం కాదు. ఓ, అయితే మీరు దావూద్ ఇబ్రహీం అనుచరులా? జేమ్స్, ఒక ఫోన్ చేయి ఏరియా గుర్తించడానికి. అందులోంచి వద్దు, వెంకట్రావు చేస్తున్న ఫోన్ అతని మొబైల్ నుంచే చేయాలి. ఎక్కడుంది? హలో సార్, సార్ నేను వెంకట్రావుని, వినాయకరావు గారి తమ్ముడిని. నన్ను డగ్లస్ వాళ్ళ మనుషులు ఎత్తుకొచ్చారు. వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా నేను ఫోన్ చేస్తున్నాను. నర్మి, రావు బ్రదర్సో డగ్లసో కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది శంకర్ దాసే. అతన్ని పట్టుకోవడానికి మీరు తప్ప మాకు మరో మార్గం లేదు వెంకట్. అందువల్ల మిమ్మల్ని అంతం చేస్తున్నాం. ఒక పచ్చిమిరపకాయ తరిగి వేసి కొంచెం నిమ్మరసం పిండే, భలే వెరైటీగా ఉంటుంది. ఎవరదే? ఏమండి, డగ్లస్ ఆంటీనా? చెయ్యి చెయ్యి.
వాడి ఆఖరికాలు ఇదే అవుతుంది. నువ్వెక్కడున్నావు? ఏంటో చెప్పండి. కారు పంపించనా? అయ్యో ఇప్పుడా? అవును. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. ఇక్కడ మా ఊరు నుంచి మా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చాడా? మావయ్యతో సెటప్ అయిపోయావా? నేనిప్పుడు క్యాసినోలో ఉన్నాను. రేపు మలేషియాకి వెళితే 2 రోజుల తర్వాతే వస్తాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఓకేనా? అయితే ఇప్పుడు ఒక కిస్ అయినా ఇవ్వవా? ఓకే గుడ్ నైట్. ఆ వెధవకి కిస్ ఒకటే. వాడికి చివరి ముద్ద ఇవ్వటానికి లాడెన్ పైలి మనుషులు ఈ పాటికి వెళ్ళుంటారు. అయినా డియర్ ఆయన్ని చంపాలా? ఓ, వాడి మీద మోజు పుట్టిందా? అయితే ఇంకే వాడి దగ్గరికి వెళ్ళు. అంతలోనే కోపం చూడు. మీరు చెప్తేనే కదా అతన్ని ట్రాక్ లోకి దించాను. అందువల్ల ఇప్పుడు డబ్బు ఎక్కడికి పోయిందో మనకి క్లియర్ గా తెలిసింది. అయినా ఆ డబ్బు పోవడంతో నాకు సంబంధం ఉందని ఇప్పటికీ జేఎస్కి అనుమానం. ఆ అనుమానం తీరాలంటే వాడు చావాలి. ఇది తెలిసిన తర్వాత జేఎస్ నన్ను ఏమంటాడోనని భయంగా ఉంది. ఏం భయపడకు. జేఎస్ ఎప్పుడూ మనవాడే అనుకో. డగ్లస్ని కంట్రోల్ చేసింది తనేగా. వాడు పోతేనే సమస్యలన్నీ తీరతాయి. సరే ఆవేశం తగ్గించుకోండి. నువ్వు దగ్గరున్నావు కదా. అయ్యో ఏమిటిది ఇలా గుచ్చుకుంటోంది? షేవ్ చేసుకోలేదా? నువ్వు చేస్తావని చేసుకోలేదు. రేజర్ బ్లేడు ఆ కబ్బులో ఉన్నాయి, తీసుకురా. నేను ఇలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటాను. దొంగ వెధవ. ఈ టైంలో ఎవడొచ్చాడు? వాచ్మెన్ లేడు గేట్లో? ఓ, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఓ వసుంధరా ఎక్కడికి వెళ్ళింది? ఓ చా, ఎవర్రా అన్ని దారిలోనే పెడతారు. ఒక లైన్ పోతే ఇంకో లైన్ ఆన్ చేయొచ్చు కదా. ఛ, ఏంటిది? ఏంటి దయ్యాన్ని చూసినట్టు అలా ఉన్నావు? ఎవర్రా నువ్వు? నేను వెంకట్ చెప్తే వచ్చాను. వెంకట? ఎందుకు వాడెక్కడా? అతను రావడం కొంచెం లేట్ అవుతుంది. అన్ని భాగాలు కోసేసి మళ్ళీ కుట్టేసి బ్యాండేజ్ కట్టాలి కదా, టైం పడుతుంది. ఏమిటేమిటి? అర్థం కాలేదా? వెంకట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వెతుకుతున్న ఆయుధం ఇదిగో ఇక్కడుంది. వెంకటెక్కడా? వాడిని మీరేం చేశారు? భాస్కర్, వెంకట్ని లేపేశాం. వినాయకరావు విషయం ఏమైంది? నన్ను చంపాలనుకుంటున్నారా? మిమ్మల్ని నేను చేయలేదు కదా, మరెందుకు నన్ను చంపడం? చంపడానికి గల కారణం మొత్తం మీ తమ్ముడికి చెప్పాం. అక్కడికి వెళ్తే వివరంగా చెప్తాడు. ఇప్పటికి ఇది తెలిస్తే చాలు, నువ్వు నీ తమ్ముడు చావాలి. చంపేది డగ్లస్ అనుచరులు. రేపు ఉదయం డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో ఆట ముగుస్తుంది. చనిపోయేటప్పుడు మొహం కడుక్కొని అందంగా ఉండాలి. షేవింగ్ కూడా చేసుకో. నన్నేం చేయొద్దు. నీకేం కావాలన్నా ఇస్తాను. దయచేసి చంపొద్దు. ఇక నువ్వెంత బతిమాలినా ప్రయోజనం ఉండదు. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఒక అందమైన అమ్మాయి షేవింగ్ చేస్తుండగా చనిపోవడం అంటే దానికి గొప్ప అదృష్టం ఉండాలి. రెండు పిశాచాల అంతంతో కొందరు మంచి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఎ ఫేర్ డీల్. ఎక్కడయ్యా మన కమిషనర్ గారు? ఎన్నిసార్లు ఫోన్ చేశాం? షార్ట్ టైం కానీ రాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. లేదు సార్, ఆయన చెప్తే టైంకి వచ్చేస్తారు. కొత్త బ్యాచ్లో సెల్యూట్ చేయడానికి ఇలాగైనా ట్రైనింగ్ ఇచ్చింది? అదే విధంగా ఇందాకటికంటే ఇది బెటర్గా ఉంది. రారా. ఏంటా నవ్వు?
దారిలో తప్పుకోండి. హలో, నువ్వు ఇలా రా. వెళ్లే దారిలో తప్పకుండా అని ప్రజలను పోలీసులు కేకలేయడం అనేది 15 సంవత్సరాలకు ముందు పద్ధతి. పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు ఐపీఎస్ అని కొంచెం చెప్పుకో. తప్పుకోండి తమ్ముడు. సార్, ఆ వినాయకరావు గెస్ట్ హౌస్కి 2 పోలీసులను పంపించు. ఆ వాచ్మ్యాన్ దగ్గరకు ఒకరిని. సార్, డగ్లస్ విషయం 2 గంటల ఫ్లైట్లో అతను రష్యాకు వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అతను అరెస్ట్ చేస్తే నేను వస్తాను సార్. వద్దు, నువ్వు ఇక్కడ ఉంటేనే బెటర్. అక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ఆ డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే సార్. అక్కడికి వచ్చినప్పుడు ఏదో సీరియస్గా పనిచేస్తున్నట్టు కనిపించడానికి. లేకపోతే డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఫస్ట్ క్లాస్లో ఐపీఎస్ పాస్ అయింది. సార్, కమిషనర్ పిలుస్తున్నారు. ముందు దిగండి. ఏంటి విషయం? మిస్టర్ డగ్లస్, నిన్న జరిగిన రావు బ్రదర్స్ మర్డర్స్ వెనక మీ హస్తం ఉందని మాకు తగిన ఆధారాలు దొరికాయి. సో కోఆపరేట్ విత్ us. Come on, take him. I will shoot you. No, man. I will shoot you. No. Don't touch me. Take him. Over action. What are you doing? Take him. రామ్చంద్, లాయర్ శ్రీనివాసన్ రమ్మని చెప్పు. 2 గంటల్లోగా నన్ను బయటకు తీసుకురావాలి. సార్, భాస్కర్ని చార్లీని లాకప్లో పెట్టారు ఈరోజు ఉదయం. మేము ప్రస్తుతం బయట తిరక్కండి. ఎంక్వైరీలో చిక్కుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ హడావిడి తగ్గనివ్వండి. భాస్కర్ చార్లీ విషయం ఆ విషయం నేను చూసుకుంటాను. విజయ్ వెళ్ళాడు కదా? అవును. నేను కబురు చేస్తాను. అయితే మేమిక సరే, వస్తాం. మనకి అన్ని వైపులా ఆపదలు చుట్టుకొని ఉన్నాయి. వెళ్ళే చోటుకి మరియాని తీసుకువెళ్ళొద్దు. దానికి ఏమైనా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. మరియా, వస్తున్నాను డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. డాడీ, డక్లస్ ఒక గుంటనక్క. అతను మనతో పాటు వస్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మనకు కావాల్సింది శంకర్ దాస్. డగ్లస్ వాడి దగ్గరికి వెళ్ళడానికి మనకు షార్ట్ రూట్. చూశావుగా ఎలా నవ్వుతూ ఉన్నాడు. నాకు బదులు శంకర్ దాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొహంలో ఇదే నవ్వుంది. వాడు చావాలి. అప్పుడే ఈ నవ్వుకు అర్థం ఉంటుంది. మనల్ని మాత్రం నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదమ్మా. విన్సెంట్ గారి కూతురు పిరికిదానిలో ఇంట్లో కూర్చుంటే వాళ్ళని ఎవరు కాపాడతారో? ఫుల్లీ లోడెడ్. 6 చస్తారు. వాడు చచ్చిన తర్వాతే నేను చావడం జరుగుతుంది. చాలా దారుణంగా కొట్టారు. వీళ్ళకిలా ఎన్నోసార్లు జరిగింది.
మీరు కారు దగ్గరికి వెళ్ళండి. తదేక దీక్షతో నాట్యం చేయాలి. ఏ నర్తకుడికైనా అదే ధర్మం. కళ్ళతో భావాలు ప్రదర్శిస్తున్నప్పుడు నాట్యంలో మనోధర్మానికి కూడా స్థానం ఇవ్వాలి. జరాసంధుని వధించడానికి భీమసేనుడు వెళ్ళినప్పుడు ధర్మబద్ధమైన యుద్ధంలో కూడా మాయ చేయాల్సి వచ్చింది. పాట వాయిద్యాలు వెనకాల ఉన్నప్పటికీ వెనకున్న వాళ్ళ పేరు నిలబెట్టవలసింది కేవలం నర్తకుడే. ఒక్కొక్క వేషంలో నాట్యం చేస్తున్నప్పుడు నా అనుమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అనుమానాలు ఎప్పుడూ మనలో కసిని పెంచుతాయి. అది మంచిదే. డగ్లస్ని రిమాండ్ చేశారు కదూ. ఈవేళ పితృదేవతల తర్పణాలు ఇచ్చే రోజు. డగ్లస్తో ప్రారంభించడం మంచిదే. అన్నా ఒక పరోటా అయినా. గురు నాకు దోశ ఇవ్వు. భాస్కర్, నేను రావాలా? వద్దు, వాడు నాకు వడ్డించింది, నేనే వాడికి వడ్డిస్తా. ఇన్స్పెక్టర్, ఇది మీదేనా? రండిరా, మనం కూడా కొంచెం ఉడికిద్దాం. నోరు మూసుకొని పోరా, ఇంటికి పోరా. వచ్చేయండి, వెంటనే వీడి పెళ్ళ విడాకులు ఇచ్చేస్తుంది. వచ్చేయండి త్వరగా త్వరగా. కాల్ ఫర్ యూ. చెప్పు. జేఎస్ హియర్. నేను వస్తాను. మున్నా, హ్యావ్ ఇట్. మున్నా, వచ్చింది తాగు. నేను డాడీని పిలుస్తాను. పిలుచుకో. బిందియా, గుడ్ మార్నింగ్. మార్నింగ్. Come on, my boy. Hi, dear. How are you? You cheap. Why are you late yesterday? Oh, I'm sorry, dear. Yesterday evening I was busy with the meeting. ఈ రోజు త్వరగా వస్తాను. వచ్చేటప్పుడు నీకు ఒక డ్రాగన్ ని కొని తోడుగా తీసుకొస్తాను. చైనీస్ డ్రాగన్. ఓకే? Yes. మరి పాలు తాగుతావా? గుడ్. సార్ 10ంటికి మీటింగ్. తాగు తాగు తాగు. గుడ్ 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 గుడ్. మేమెందుకు జేఎస్ కోసం వెయిట్ చేయాలి? మీలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన గారి హెల్ప్ అవసరం. కారణం ఈ గవర్నమెంట్ ఒక మాఫియా కదా. పనులేమీ జరగడం లేదు, కబుర్లు మాత్రం బాగా వినిపిస్తున్నారు. ఏం చేయాలో మాకు తెలుసు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాం. ఈ మినిస్ట్రీ ఓడిపోతుంది. ఆ తర్వాత మా పార్టీతో గెలవడం ఏ జేఎస్ వచ్చినా జరగదు. ఈ మీటింగ్ ని మేము బహిష్కరిస్తున్నాం. ఏంటి అప్పుడే బయలుదేరిపోతున్నారా? రండి, మీతో కొంచెం మాట్లాడాలి. బయట ఆగిన కారు కొత్తది కదా, నేను చూశాను. సాయంత్రం బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న మీ కొడుకు వస్తున్నాడు.
వాడిక్కడ హ్యాపీగా తిరగడానికని మీరు కొన్న కొత్త కార్ కదా? జేఎస్, నీకు విషయం అర్థమైంది. వాడు ఒంటరిగా రావడానికి భయపడతాడని వాడికి తోడుగా కొందరు స్నేహితుల్ని పంపించాను. వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు, బహుశా మధ్యదారిలో ఉండుంటారు. వాడు రావాలి కదా, వాడు సేఫ్గా ఇంటికొచ్చి ఎప్పట్లాగా నిన్ను నాన్నని పిలవాలి కదా. జేఎస్, నా కొడుకునేమి చేయొద్దు. హే, వాళ్ళు అతన్ని హింసించే వాళ్ళు కారు, ఏమాత్రం బాధ పెట్ట. నా మీదే కదా కోపం. మీరు నా కొడుకునేమి చేయకండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్. నీకు బాగా తెలుసు, పాలిటిక్స్ ఇస్ ఎ గేమ్. బుద్ధి లేకుండా విరోధం పెంచుకున్నాడు డగ్లస్. మన మధ్య మాటలతో తీరే సమస్యలే ఉన్నాయి. రేపు నేను డగ్లస్ మళ్ళీ ఒకటి కావచ్చు, బట్ అక్కడ నువ్వుండవు. టైం దొరికినప్పుడు నీ వెనక తిరిగే గొర్రెల మందకి కొంచెం చెప్పు. ఆ జేఎస్ని ఫోటో తీకు రా. నీ పేరేంటి? ఆనంద్, ఏ పత్రిక తరఫున? భారతావని పత్రిక ఫోటోగ్రాఫర్ని సార్. జేఎస్ని ఫోటో తీస్తే అది కెమెరాలో ఎక్స్పోజ్ కాదని తెలీదా నీకు? కావాలంటే చూసుకో. రమయ్య, అయ్యా, నా కొడుకు అలిగి వెళ్ళిపోయాడు. చెప్పినట్టే ఇక రాడనుకుంటాను. ఏమిటయ్యా మీరు మాట్లాడుతున్నది? కుర్రాడు కదా, కోపం పట్టుదల ఉండటం సహజం. మనం తిరిగి వచ్చేసరికి విజయ్ ఇక్కడ ఉంటాడు చూడండి. తల్లి లేకుండా పెరిగిన పిల్లలు, ఎప్పుడు వాణ్ణి నేనింతగా బాధ పెట్టలేదు. విజయ్ అప్పుడు ఆవేశంలో ఏదేదో అన్నాడు. ఓ మంచి ఉద్యోగం దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కదటండి. ఎందుకు నాన్న బాధపడుతున్నారు? అన్నయ్యకి మంచి ఉద్యోగం దొరికింది కదా. మిమ్మల్ని నన్ను చూడకుండా అన్నయ్య ఉండలేడు. ఏంటో, వాళ్ళు నాలాగే నాట్యంలో పేరు తెచ్చుకోవాలనుకున్నానే కానీ పిల్లల మనసులో ఏముందని ఏనాడు ఆలోచించలేదు. వేషాలు వేయించానే తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశాన్ని కల్పించలేదు. పెద్ద తప్పు చేశాను. ఈశ్వరానుగ్రహం వల్ల అంతా సర్దుకుంటుంది. నాన్న, బస్ వచ్చింది. ఉండండి, నేను తీసుకొస్తాను. అయ్యగారు, ఆర్కే వస్తున్నాడు. ఆర్కే ప్రతిపక్ష నేత. సార్, తాళాలు తీసుకొస్తాను. వద్దు వద్దు, విఐపి ట్రీట్మెంట్ ఏం వద్దు. రూమ్ తాళాలు నేను తీసుకుంటాను. ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు అందరు లాంటి వాడినే నేను కూడా. సార్, మాకు మీరెప్పుడు విఐపీనే. నెక్స్ట్ ఎలక్షన్ లో సార్ మంత్రి అయిపోతారు కదా. ఆ విషయం నిర్ణయించాల్సింది ప్రజలు కదా. రేపు ఫంక్షన్ కరెక్ట్ టైంకే మొదలవుతుందిగా. ఖచ్చితంగా షార్ప్ టైంకి మొదలవుతుంది సార్. ఇక మీరు వెళ్ళండి. సరే సార్, పదండి అయ్యా, వస్తాం సార్. పదండి. నమస్కారం. నమస్కారం అండి. శాస్త్రి గారు కదా, రామకృష్ణ శాస్త్రి. నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. మా రాజకీయ నాయకులకు తల్లిదండ్రులను వెళ్ళి పలకరించడానికి కూడా తీరికుండదు. ఇలా కలిసినందుకు చాలా సంతోషం. ఇక్కడికి ఆంధ్ర కళా సమితిలో సన్మానం తర్వాత ఒక ప్రోగ్రాం కూడా ఉంది. ఓ, మర్చాను. నన్ను కూడా ఆహ్వానించారు దానికి. సంతోషం. ఇతను రామయ్య. నమస్కారం అండి. తను నా కూతురు నందిని. నేను మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్ని. నాన్నగారిలాగా పేరు తెచ్చుకోవాలి, గొప్పదానివి కావాలి. సాయంత్రం నా రూమ్కి రండి, మనం కాసేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే. 113 నా రూమ్ నెంబర్. వస్తాను. సరే. కల్మషం లేని వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. అదిగో నాన్న 113. త్వరగా అతను జయేష్, అతను మమ్మల్ని చూశాను. రవయ్య, రవయ్య, త్వరగా రా, మనం వెంటనే వెళ్ళిపోవాలి. లేమా, రామా.
ఏమిటి శాస్త్రి గారు? సార్, దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. నేను నా కూతురు ఏనాడు బయటకు రాలేదు. కేవలం నాట్యం కోసమే ఇంత దూరం వచ్చాం మేము. దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. శాస్త్రి గారు లాంటి వారు నా దగ్గరికి వచ్చాక నేను సత్కరించకుండా ఉంటే అది నాకు సిగ్గుచేటు కదా. సమీర్, एक ड्रिंक बना दे. తాగండి. ఎందుకు ఇలా భయపడుతున్నారు? వీళ్ళందరినీ చూసా? వీళ్ళంతా మనవాళ్లే కదా. చూడండి, వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యరు. తాగండి, తాగండి శాస్త్రి గారు. నాకు అలవాట్లేదు. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నేను చెప్తే మీరు తాగుతారు. తాగండి. Come on. గుడ్. ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెయ్యవా? ఓ, నేను చెప్తే నువ్వు వినవు, కానీ నందిని చెప్తే నువ్వు వింటావుగా. అంతే కదా నందిని? నందిని చాలా అందంగా ఉంది. ఓకే, అయితే డాన్స్ చెయ్యి. మీ నాట్యం చూడాలని ఎంతో మంది ఊపిరి ఊరుతుంటారు. ఈరోజు నా ఒక్కడి కోసం చేయండి.